హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ టమాటా పప్పు చికెన్ ఫ్రై కాదు, కర్రీ కాదండి, కొంచెం మీడియంగా ఉంటుంది. చికెన్తో రెసిపీ అనమాట. అది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా కందిపప్పు నానబెట్టుకొని కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, పచ్చిమిర్చి, టమాటోస్, చింతపండు, కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా, అంటే నేను ఒక పేపర్ నాప్కిన్ పెట్టానండి. మొత్తం అంతా అది బయటికి వస్తుందన్నమాట. అందుకని అట్లా పెట్టాను. తర్వాత ఉడికించాను. ఒక 3 విజిల్స్ హైలో, ఒక విజిల్ లోలో. ఇది ఉడికిలోపు ఇంకొక స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్, బిర్యానీ ఆకు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది వచ్చేసి 600 గ్రామ్స్ చికెన్. ఈ ఆనియన్స్ని కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. చాలా సింపుల్గా, మీకు అంటే కొన్నిసార్లు డల్గా అట్లా ఉంటుంది కదండి, అప్పుడు చాలా సింపుల్గా చేసుకునే చికెన్ రెసిపీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇది 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ పచ్చివాసన పోవాలన్నమాట. తర్వాత ఒక టొమాటో వేసుకున్నాను. టొమాటో మీకు నచ్చితే వేసుకోండి. ఒకవేళ మరీ డ్రైగా కావాలంటే టొమాటో స్కిప్ చేయండి. తర్వాత పుదీనా వేసుకున్నాను. పుదీనా వేసి చాలా, అంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ కర్రీస్కి. తర్వాత ఇది ఆచి చికెన్ కబాబ్ మసాలా వేసానండి, 1 స్పూను. కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ మసాలాలు మాడవన్నమాట. కొంచెం వాటర్ ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ మసాలాలని కొంచెం వేయించుకోవాలి. తర్వాత కారం పొడి, పసుపు పొడి, ధనియాల పొడి వేసుకోవాలండి. 1 స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత సాల్ట్ వేసానండి, 1 స్పూను. తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగే ఉడికించాలన్నమాట. హై ఫ్లేమ్లో అంటే ఒక 2 మినిట్స్కి ఒకసారి చూసి కలుపుతూ ఉండాలి. మూత తీసి ఇందులో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ కదా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు అంటే ఎంత గ్రేవీగా కావాలా లేదంటే కొంచెం డ్రైగా కావాలా అని మీ ఇష్టాన్ని బట్టి వేయించుకోవాలండి. కొంచెం డ్రైగా కావాలంటే ఎక్కువసేపు వేయించుకోవాలి. కొంచెం కర్రీలాగా కావాలంటే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా కావాలంటే ఇంకా ఆచి చికెన్ కబాబ్ మసాలా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇంకా స్పైసీగా ఎక్కువ మసాలా కావాలంటే. అంతే అండి, సింపుల్ చికెన్ కర్రీ ఇది. బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. వైట్ రైస్లో, చపాతీలో, పప్పు రసంలో చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కుక్కర్కి ఇది పెట్టాను కదా పేపర్ నాప్కిన్, అంతా ఎట్లా వచ్చేసిందో బయటికి చిమ్మేసింది. తర్వాత పప్పుని మెదుపుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను. పోపు వేసుకున్నానండి. ఏ పప్పు అయినా ఇదే ప్రాసెస్లో చేయండి. ఒక్కసారి ఉడికించిన తర్వాత మళ్ళీ పోపు వేసి ఉడికించకూడదండి. పప్పు స్మెల్ అంతా పోయి అంత టేస్టీగా ఉండదు. ఒకసారి ఉడికించి మెదిపి పెట్టుకొని ఈ విధంగా పోపు వేసి ఒక 5 మినిట్స్ పోపు వేసిన తర్వాత మూత అలాగే పెట్టి క్లోజ్ చేసి ఉంచితే ఆ పోపు స్మెల్ అంతా పప్పుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈ విధంగానే చేస్తాను. మా అమ్మ వాళ్ళు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అంతా ఈ విధంగానే చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చితే లైక్ చేయండి. ఇది సండేస్ లంచ్ రెసిపీస్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.